ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము టేస్టీగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే కాకినాడ సుబ్బయ్య హోటల్ వారి పెసర పునుకుల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పెసర పునుకుల పులుసు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ పెసర పునుకుల పులుసుకి ముందుగా చింతపండు నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 1 స్పూన్ నిండుగా మెంతులు వేసుకోవాలండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పులుసులో మెంతులు వేసుకోవడం వల్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కదుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఈ పెసర పునుకుల పులుసుకి బయట నుంచి తెచ్చుకున్న పునుకులు పైన బాగానే ఉంటుంది, లేదా ఇంట్లోనే వేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లోనే వేసుకున్నాను. 1 గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి నూనెలో చిన్న పునుకులుగా వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కనుక దీంట్లో 1 స్పూన్ నిండుగా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత 1 పావు స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు నిండుగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను పునుకులు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, అది తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత 1 చిటికెడు బెల్లం వేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పునుకులు చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత మనం చిక్కగా తీసిన చింతపండు రసం వేసుకోవాలి. మీ పులుపు ఎంత తింటారో చూసి వేసుకోండి. చింతపండు రసం ముందుగా అయితే కొంచెం రసం వేసుకుని సరిపోతే కనుక మరలా కొంచెం రసం వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్లో ఇలా చింతపండు రసం వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత 1 గ్లాసు నిండుగా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. వాటర్ చక్కగా బాగా మరుగుతుంది. ఈ సమయంలోనే ఉప్పు కరెక్ట్గా సరిపోయేలేవో చెక్ చేసుకోండి. పులుపు సరిపోతే కనుక మరి కొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు. తర్వాత దీనిలోనే మనం వేయించి పెట్టుకున్నాం కదండి పునుగులు, ఆ పునుగులు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని పునుగులు చక్కగా ఉడకనివ్వాలండి. ఈ పునుగులన్నీ ఇలా వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చక్కగా పునుగులన్నీ ఇలా ఉడుకుంటాయండి. పునుగుల పులుసులో పులుపు సరిపోతే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. పులుసు మరి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వకూడదు. పులుసు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పునుగులు 5 నిమిషాలు బాగా పులుసు అంతా పీల్చేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి. మనం పెసర పునుగులు వేసుకున్నప్పుడు గ్రైండర్లో రుబ్బి వేసుకుంటే కనుక మెత్తగా చాలా బాగుంటాయని చూడండి ఎంత మెత్తగా వచ్చాయి పునుగులు. పెసర పిండిని గ్రైండర్లో వేసి రుబ్బి పునుగులు వేసుకుంటే ఇలా మెత్తగా వస్తాయండి. పునుగులు పులుసు చేసుకున్నప్పుడు కొంచెం పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి తర్వాత 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. పులుసు కరెక్ట్గా సరిపోతుందండి. పులుసు మరీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే కనుక పులుసు అసలు ఉండదండి. ఈ విధంగా పులుసు ఉంటే సరిపోతుందండి. చూసారు కదా సుబ్బయ్య గారి హోటల్లో చేసే పెసర పునుకుల పులుసుని మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే రైస్లో కలుపుకోరండి, మామూలుగానే తినేస్తారు. అంత మెత్తగాను రుచిగా కూడా ఉంటాయండి. పుల్లగా కారంగా చాలా బాగుంటాయండి. చూశారు కదా పెసర పునుకుల పులుసు ఎలా చేయాలో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా చాలా బాగుందండి పులుసు, పుల్లగా కారంగా. మీకు పెసర పునుకుల పులుసు ఇష్టం ఉంటే కనుక తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేయడమే కాదండి, ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైందండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.